ధరణి పంచాయతీగా ఇట్లయితే తేలుతలేదు అట్లయితే తేలుతలేదు ఇక జర పెద్ద మనుషులను గట్టి పెద్ద మనుషులను పట్టుకురావాలన్నట్టు తయారైపోయింది. ఎందుకంటే ఈ ఊళ్ళో ఎవరు చెప్తే తింటలేరంటే జర మండల స్థాయి నాయకుల్ని, మండల స్థాయిలో ఇంటలేరంటే జిల్లా స్థాయి నాయకుల్ని, అట్లా మనం ఎఫర్ట్స్ పెంచుతూ ఉంటాం కదా. అట్లనే ఈ ధరణి విషయంలో కూడా ఈ ఎన్ఐసి కూడా సమర్థవంతంగా సమస్యలు సాల్వ్ చేయలేకపోతుంది. గతంలో టెర్రా ఐసిస్ అనే కంపెనీ దగ్గర ఉండే అన్ని దగ్గర కూడా ధరణికి సంబంధించిన లోపాలను కనిపెట్టడంలో కొంత విఫలమయ్యారు, సాల్వ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి అయితే మనకు అర్థమైపోయింది. ఎందుకంటే మొన్న జనగామ దగ్గర అనుకుంటా పెద్ద ఎత్తున అవినీతి బయటపడ్డది కదా. ఈ చలాన్లు డబ్బుల విషయంలో పెద్ద ఎత్తున గందరగోళం అయితే నెలకొన్నది. అయితే సీడాక్ కోడ్ ఆడిటింగ్ అట, సీడాక్ అనే ఒక దానికి ఆ వ్యవస్థకి ఈ దాంతో ధరణికి ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పేసి ఆలోచిస్తున్నట. ధరణి లావాదేవీలపై లోతుగా విచారణ, పోర్టల్ ప్రారంభం నుంచి రక్షణపరమైన లోపాలు. ఆ పోర్టల్ ప్రారంభమైనప్పటి కూడా రక్షణపరమైన లోపాలు ఉన్నాయట. సాగు భూములు పోర్టల్లో లోతైన ఆడిటింగ్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. కోడ్ ఆడిటింగ్ ఏర్పాటు చేసేందుకు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్. సో ఇది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అన్నట్టు. సో ఇది చాలా పేరున్న సంస్థ. సో బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ టీజీఎస్ఎస్ నేతృత్వంలో సీడాక్ కోడ్ ఆడిటింగ్ చేపట్టనుంది. భూభారతి పోర్టల్లో ఇటీవల జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల కేంద్రంగా స్టాంప్ డ్యూటీ, చలాన్ల డబ్బులు కొందరు దారి మళ్లించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ మరిన్ని లోతైన విషయాలు గుర్తించింది. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలో తీగలాగితే డొంక కదిలింది కదా, దీని మీద జర సీరియస్ గా ఆలోచిస్తారు. ధరణి పోర్టల్ ఏర్పాటు నాటి నుంచి కొన్ని రక్షణపరమైన లోపాలు ఉన్నట్లు ఆ కమిటీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. దీంతో పోర్టల్ను మరింత పకడ్బందీగా తయారు చేయాలని మంత్రి ఆదేశించిన సమాచారం. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ రంగంలో పరిశోధన అభివృద్ధి R&Dలో పట్టనున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడాక్ బాధ్యతలు అప్పగించారు. సో వాళ్ళు బాగా ఈ టెక్నాలజీ మీద పట్టున్నటువంటి సంస్థ అన్నట్టు. సాఫ్ట్వేర్ సమస్యలు ఏమనున్నా వాటికి పరిష్కారాలు కానీ డేటా భద్రతపై ఈ సంస్థ సేవలు రెవెన్యూ శాఖ తీసుకోబోతోంది. ధరణి సాఫ్ట్వేర్ రూపొందించిన ప్రైవేట్ సంస్థ టెర్రా ఐసిస్ నాడు రక్షణ చర్యలపై దృష్టి పెట్టలేదని, కోడ్ ఆడిటింగ్ లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోలేదని. సో ముందుగా ఈ ధరణిని మెయింటైన్ చేసింది ఎవరు? టెర్రా ఐసిస్ అనే కంపెనీ. వాళ్ళు ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా దాన్ని మెయింటైన్ చేశారు. సో దానికి ఇప్పుడు కోడ్ ఆడిటింగ్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తారంటే రహస్యంగా లాగిన్లను తెరిచి ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం లాంటి అక్రమాలు ఇదొక కారణమని అభిప్రాయపడుతున్నారు రెవెన్యూ వర్గాలు. 2020 అక్టోబర్ నుంచి ధరణి అమల్లోకి రాగా అప్పటి నుంచి సరైన రక్షణ వ్యవస్థ